చూసావా, నాన్న బాబాయిని చూశాక ఎంత సంతోషంగా ఉన్నారో. ఇద్దరు ఎంత ఆప్యాయంగా మాట్లాడుకుంటున్నారో. బాబాయ్ అంటే పెదనాన్నకి ఎంత ఇష్టమో అంత నమ్మకం కూడా. కానీ బాబాయ్ తన ఫ్యామిలీతో ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడని, మనం వెళ్ళి ఆస్తి రాసిస్తేనే తప్ప తిరిగి రాలేదని తెలిస్తే చాలా బాధపడతారు. నాన్న కెట్ట పరిస్థితుల్లో ఈ విషయం తెలియకూడదు. తెలియకుండా ఎలా దాచగలం? అదేమైనా చిన్న విషయమా? ఆస్తికి సంబంధించిన విషయం ఏ క్షణమైనా బయటపడుతుంది. అప్పుడు ఏం జరుగుతుందో తలుచుకుంటేనే భయంగా ఉంది. నాకు ఆ భయమే ఎక్కువైంది ఇప్పుడు. రామలక్ష్మణులు లాంటి అన్న తమ్ముళ్ళకి ఆస్తి విషయంలో విభేదాలు వచ్చాయంటే ఎన్నాళ్ళు నాన్న సంపాదించుకున్న పేరు ప్రతిష్ట అంతా బూడిదలో పోసిన పన్నీర్ అవుతుంది. కానీ పెదనాన్నకి ఎలాంటి షాకింగ్ న్యూస్ తెలియకూడదని డాక్టర్ చెప్పారు. వీలైనంత కాలం ఈ విషయం బయటపడకుండా మనం జాగ్రత్త పడదాం. ఈ ఇల్లు నాన్నకి నచ్చినట్టుండేలాగా చూడాలి. ఆ బాధ్యత మనదే ఆద్య. నన్ను తన అమ్మతో సమానంగా చూసుకునే శివయ్యని నేను పిలిస్తేనే రాలేదు. కాని మీరు వెళ్ళి మీతో పాటు మేము అలా చెప్తుంటే బాబాయ్ చాలా ఎమోషనల్ అయిపోయాడు.